హలో ఫ్రెండ్స్, కోల్కతాలోని కార్ ఆసుపత్రిలో జరిగిన విధ్వంసం దేశవ్యాప్తంగా కలిచివేసింది. అయితే 40 మంది దుండగులు కోల్కతాలోని కార్ హాస్పిటల్లోకి ప్రవేశించి అంటే కేసు దర్యాప్తు ఆధారాలను మాయం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశించి కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడికి యత్నించారు. అయితే పోలీసులు కూడా అదుపుకు చేయలేకపోయారని చెప్పేసి అక్కడ వాపోతూ ఉన్నారు నర్సులు కానీ, జూనియర్ డాక్టర్లు కానీ. అయితే నిజంగా సీసీ కెమెరాలను ధ్వంసం చేయటం, తర్వాత పలు విభాగాల్లో ఉన్న హాస్పిటల్లోకి ప్రవేశించి అవుట్ పేషెంట్ వార్డు, మెడికల్ విభాగం, తర్వాత ఎమర్జెన్సీ విభాగం వీటన్నిటిని కూడా చిందరావందరం చేసి ఆ దుండగులు అక్కడ ఉన్న నిరసనకారులు వాళ్ళపై దాడికి యత్నించారు. అయితే వారు మాత్రం వెనక్కి తగ్గకుండా భయపడకుండా అక్కడనే ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ ద్వారా మనం చూసినాం. అయితే 40 మంది దుండగులు అసలు ఎందుకు హాస్పిటల్లోకి ప్రవేశించారని మనం చూస్తే ఆధారాలని ధ్వంసం చేయటం, వీటిలో భాగంగా వారికి ఎవరు సహకరిస్తున్నారని చెప్పేసి బీజేపీ, సిపిఎం నేతలు వాపోతూ ఉన్నారు. సో దీనికి కౌంటర్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కావాలనే బీజేపీ, సిపిఎం నేతలు ఆ దుండగల్ని పంపించి కేసు ఆధారాలని మాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే కార్ ఆసుపత్రిలో విధ్వంసం, అర్ధరాత్రి వేళ లోపలికి చొరబడి రెచ్చుకుపోయిన దుండగులు, కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడి, సీసీటీవీ కెమెరాలు, వైద్య పరికరాలు ధ్వంసం, పోలీసుల్ని వెంటాడి వారిపైకి రాళ్లు రువ్విన వైనం, హత్య కేసు ఆధారాలతో మాయానికి ప్రయత్నం, ఇప్పటిదాకా 12 మంది అరెస్టు చేసిన పోలీసులు. సో అయితే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. యువ వైద్యురాలు శవమై కనిపించిన ప్రభుత్వం ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో దుండగులు వీరంగం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. అడ్డొచ్చిన నర్సులను నెట్టేశారు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో వార్డుల్లో విధ్వంసానికి దిగారు. ఎమర్జెన్సీ, అవుట్ పేషెంట్స్ వార్డులు, మెడికల్ స్టోర్లోని ఔషధాలను చిందరవందం చేశారు. హత్య కేసు ఆధారాలను చెరిపేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ కెమెరాను పగలగొట్టారు. జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న వేదికను సైతం ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటంతో విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. పై అధికారులకు సమాచారం చేరవేయడంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. బాసువాయు ప్రయోగించడంతో కొంతవరకు అరికట్టారని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఆల్రెడీ అక్కడ సిబిఐ కేసు విచారణ వేగవంతంగా జరుగుతూ ఉంది. సో కేసు ఆల్రెడీ సిబిఐకు అప్పచెప్పిండ్రు కాబట్టి అక్కడ ఆర్జీ కార్ కాలేజీలోని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లను ఆల్రెడీ అక్కడ విచారణ జరుపుతూ ఉంది వాళ్ళతోని. అయితే ఈ విచారణ జరుపుతూ ఉన్న సమయంలోనే ఎందుకు ఇట్లా దుండగులు కావాలనే ఆధారాలు మాయం చేయడానికి ఇంత ఘోరానికి పాల్పడ్డారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఇదొక విధ్వంసంగా మారిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా ఆగస్టు 15 నాడే ఈ విధ్వంసం జరగటం భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఏడిగిపోతుందని చెప్పేసి కొంతమంది వాపోతూ ఉన్నారు. సో మనం నిజంగా 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళలపై దాడులు ఇంతవరకు అరికట్టలేనందుకు నిజంగా బాధేస్తూ ఉంది. సో తొందరలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు సిబిఐ దర్యాప్తులో భాగంగా అక్కడ తొందరగా సిబిఐ విచారణ అయ్యేలాగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అయితే నిన్న ఆగస్టు 15 నాడు ఎర్రకోట నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి ఘటనలకు ఉరిదీస్తేనే తప్ప ఇంకొకళ్ళు ఇలాంటి అత్యాచారం చేయాలంటే భయపడతారని చెప్పేసి నిన్న ఆగస్టు 15 నాడు ఎర్రకోట వేదికగా చెప్పడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటే నిజంగా అక్కడ పశ్చిమ బెంగాల్ నడి రోడ్డుపై తన్ని కాల్స్తారా లేదంటే ఉరి తీస్తారా అనేది చూద్దాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి విధ్వంసాన్ని చర్యలను ఖండించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు.